కళ్ళు తోపాయా? హాయ్. హాయ్. ఎవరబ్బా మాకు డాష్ ఇచ్చేది అనుకున్నాను, మీరేనా? ఏం లేదు, నేను మా ఫ్రెండ్స్ తో సరదాగా రెస్టారెంట్ వెళ్తున్నాం, అందువల్ల మీరు కలిసారు. సరదాగా టీస్ చేద్దామని చేసాం. డోంట్ మైండ్. ఓకే, ఇట్స్ ఓకే. బాగున్నారా సార్? హే క్రిష్, లెట్స్ గో. హాయ్, నన్ను గుర్తుపట్టారా? నేను స్నూకర్ గేమ్ టీజింగ్. అవును. సారీ అండి, ఆ రోజు జరిగిన దానికి వెరీ వెరీ హే సారీ. ఇట్స్ ఓకే రా. హే, ఇతని పేరు క్రిష్, Hello. ఇతని పేరు నందు. హాయ్. కావ్య, మేము అందరం రెస్టారెంట్కి వెళ్తున్నాం, మీరు కూడా రండి. ఓకే. హే, తను మాత్రం బైక్ మీద రమ్మను, నువ్వు మాత్రం కార్లో రా. సరేనా? చెప్పేసి వస్తాను. ఓకే, కమ్ ఆన్ గైస్, లెట్స్ గో. బావా, నేను తనతో కలిసి కార్లో రెస్టారెంట్కి వెళ్తాను, నువ్వు కార్ని ఫాలో అవుతూ వచ్చేస్తావా? నేనెందుకులేమ్మా, నువ్వు ఆయనతో వెళ్ళు, నేను బయలుదేరతాను. అదేంటి బావా, తను నిన్ను తీసుకురమ్మన్నారు, నువ్వు వస్తే బాగుంటుంది. పర్వాలేదులేమ్మా కావ్య, ఆయన ఫ్రెండ్స్ నువ్వు మీరందరూ కలిసి హోటల్కి వెళ్తున్నప్పుడు మధ్యలో నేనెందుకు చెప్పు? నాకు వేరే పనుంది, నేను బయలుదేరతాను. ఏంట్రా చూస్తుంటే కంట్రీ బ్రూట్లో ఉన్నాడు, అక్కడికి అతన్ని రమ్మంటావేంటి? నేను ఆనందకు రమ్మన్నాను, అక్కడికి వచ్చిందో తెలుస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. అది ఇది అని ఏం కారణాలు చెప్పకు బావా, నువ్వు మాతో పాటు హోటల్కి వస్తున్నావు అంతే. కావ్య, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. ఏంటి బావా, నేను ఇంతగా బతిమాలుతున్నాను, రావచ్చు కదా. హే కావ్య, కమ్ ఆన్, వి గెటింగ్ లేట్ యా. తొందర రా, రెస్టారెంట్ క్లోజ్ అవుతుంది. బావా, అతని ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, లేట్ అవుతుంది అంటున్నారు. రండి బావా, మీరు ఫాలో అయిపోండి ప్లీజ్. కావ్య, కావ్య, నీ బ్యాగు. కావ్య, అక్క, చాలా కాలం తర్వాత ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. గుడికి వస్తే ఆనందంగా ప్రశాంతంగా ఉంటారని పెద్దవాళ్ళు ఊరికే అన్నారా? నిజమే కావచ్చక్క, నాకు మాత్రం ఈ సంతోషం గుడికొచ్చినందుకు దక్కింది కాదు. మరి మనమిద్దరం తోడి కోడళ్ళం, ఒకే ఇంట్లో ఉంటున్నాం. నా పెళ్ళయ్యి ఈ ఇంటికొచ్చి ఇన్ని రోజులైనా మనమిద్దరం కలిసి ఒక 5 నిమిషాలు కూడా సంతోషంగా మాట్లాడుకుంది లేదు. ఏంటిదని మనసులో చాలా బాధగా ఉండేది. ఈ రోజు గుడికి రావడం వల్ల ఆ బాధంతా తగ్గి ఆనందం దక్కింది. ఏదేమైనా నువ్వు చాలా ఓపికమంతురాలివి. అత్తయ్య ఎన్నోసార్లు ఎన్ని మాటలన్నా సహించి ఊరుకుంటున్నావు. ఆ మాటలు వింటుంటే ఒక్కోసారి నా కొళ్ళు మండిపోతుంది. అత్తగారని మర్యాదిస్తే మరీ అలాగేనా మాట్లాడేది? నువ్వంత ఓపిక ఎలా ఉండగలుగుతున్నావు అక్కా? చూడు రేవతి, నాకు తిట్లు తినడం ఏం కొత్త కాదు.
మా పుట్టింట్లో మా వదిన నా చెల్లెళ్ళు ఏదో ఒకటి అనేవాళ్ళు. నేను పడేదాన్ని. అందుకే నాకు అలవాటైపోయింది. అత్తయ్య నన్ను తిట్టినా కూడా నాకేం కొత్తగా అనిపించడం లేదు, కోపం రావడం లేదు. అత్తయ్య నన్ను, మీ బావగారిని ఎంత వేరు చేసి చూసినా కూడా మా ఆయన మాత్రం మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లి అని కుటుంబంలా చూస్తున్నారు. నేను అంతే, అత్తయ్యని మా అమ్మలా అనుకుంటున్నాను. అమ్మ ఏమైనా అంటే మనం ఎదురు తిరిగి మాట్లాడగలమా? కోపం తెచ్చుకోగలమా? భర్త వైపు వాళ్ళని మనం పరాయి వాళ్ళుగా చూస్తే ప్రతి చిన్న విషయం కూడా పెద్ద తప్పులా అనిపిస్తుంది. అదే వాళ్ళని మనవాళ్లే అనుకుంటే వాళ్ళేమన్నా కూడా చాలా చిన్న విషయంలా అనిపిస్తుంది, మనకి తప్పుగా అనిపించదు. ఏంటి రేవతి అలా చూస్తున్నావు? అక్క, నువ్వు పెద్దగా చదువుకోకపోయినా ఎంత సంస్కారంగా పద్ధతిగా మాట్లాడుతున్నావు. చదువుకున్నామన్న పేరే కాని ఇలాంటి విషయాలేవీ తెలీదు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానక్క. చాలా టైం అయింది, రా వెళదాం. బయలుదేరదాం. అక్క, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారట, కాసేపు చూసి వెళ్దామా? అలాగే అక్క. సంతానం లేని వాళ్ళు పూజ చేస్తే చాలా మంచిదట, సంతానం కూడా కలుగుతుందట. మంచి విషయం చెప్పావక్క. అక్క, దేవుడికి చేసే ప్రత్యేక పూజలేంటో చూసి వెళ్దామా? వచ్చి చాలాసేపైంది రేవతి. ఇంటి దగ్గర అత్తయ్య ఆరా తీస్తూ ఉంటుంది. తీయని అక్క, మనమేమన్నా సినిమాలకి షికార్లకు వెళ్ళామా? గుడికే కదా వచ్చింది. పైగా దేవుడికి చేసే ప్రత్యేక పూజలు చూస్తే పిల్ల పాపలు కలుగుతారంట. పదక్కా. సరే పద. నమస్తే సార్. నమస్తే. ఏమైంది కావ్య? బావ ఇంకా రాలేదు. వస్తానులే, నువ్వురా. లెట్స్ గో, పద. కావ్య ప్లీజ్. గైస్ సిట్ డౌన్. ఓకే ఓకే. గైస్, టుడే ఇస్ మై ట్రీట్. ఆస్క్ వాట్ ఎవర్ యూ వాంట్. మీకేం కావాలో తినండి, ఓకే? హలో, ఎక్కడికి? లోపలికండి. నువ్వు ఈ హోటల్కా? ఏమనుకుంటున్నావు? కాదండి, ఆల్రెడీ మా వాళ్ళు లోపలికి వెళ్ళారు. నేను వాళ్ళతో పాటే వచ్చాను. వాళ్లే రమ్మన్నారు, అందుకని లోపలికి వెళ్దామని. వెళ్ళేది లేదు. వెళ్ళవా, వెళ్ళే. చెప్పేది నీకే. అది కాదు. వెళ్ళవయ్యా. ఏమండి, వీడు మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాడు, అంతేనా? అదేం లేదండి. కావ్య, వాట్ యు వాంట్? నీకేం కావాలి? ఎనీథింగ్, మీ ఇష్టం. ఓకే. ఇదిగో మెను. నీకేం కావాలంటే అది ఆర్డర్ చేసుకో, ఓకే? మీరే ఆర్డర్ చేయండి. నో, లేడీస్ ఫస్ట్. నీకేం కావాలో ఆర్డర్ చేయి, తర్వాత నేను ఆర్డర్ చేస్తాను. క్యారీ ఆన్.
ఒకసారి లోపల చూడవయ్యా. లోపల ఉన్న వాళ్ళంతా హై క్లాస్ వాళ్ళు. ఎంత నీట్గా డ్రెస్లు వేసుకున్నారో చూడు. అసలు ఇలాంటి చోటుకి వచ్చేటప్పుడైనా ఎలా రావాలో తెలీదా? చక్కగా డ్రెస్సు షూ వేసుకొని రావాలి. ఈ డ్రెస్తో స్లిప్పర్స్తో లోపలికి పంపించరయ్యా. ఎలవయ్యా. అది కాదన్నా. అన్నా ఈ బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోతానన్నా. ఒకసారి లోపలికి వెళ్ళని అన్నా ప్లీజ్. చెప్తే అర్థం కదా. ఎలవయ్యా. డబ్బులిచ్చేవే. గోపిలా ఉన్నాడేంటి? రావే. గోపియే ఇక్కడున్నాడేంటి? ఇదిగో చూడవయ్యా, నీ పరిస్థితి నాకు అర్థమైంది. కానీ ఈ గెటప్లో నేను లోపల పంపిస్తే నా జాబ్ పోతుంది. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోవయ్యా. పద వెళ్దాం. మీరు వెళ్తుండండి, నేను వస్తాను. సరే. అన్నా నాకు చిన్న హెల్ప్ చేస్తావా? సరే, ఏంటో చెప్పయ్యా. ఏం లేదన్నా, ఇందాక ఒక బ్లూ కలర్ కారు నెంబరు 2777 అందులోంచి ఒక అమ్మాయి కూడా దిగింది కదా. ఆ అమ్మాయికి ఈ బ్యాగ్ ఇచ్చేయన్నా. సరే ఇవ్వయ్యా. నిన్ను చూస్తే జాలేస్తుంది. అలాగే ఇంకో చిన్న హెల్ప్ అన్నా. ఏంటో చెప్పు. అదే అన్నా, నన్ను నువ్విలాగా నా బట్టలు బాలేదని ఆపేసిన విషయం వాళ్ళతో చెప్పొద్దు. ఆ అమ్మాయికి తెలిస్తే బాధపడుతుంది. అర్జెంట్ పనుండి వెళ్ళిపోయానని మాత్రం చెప్పన్నా. సరే చెప్తాలేవయ్యా. వెళ్ళు. గోపి, ఏంటి గోపి స్టార్ హోటల్కి వచ్చావు? అది ఓ కస్టమర్ని కలవడానికి వచ్చానండి. మీరేంటి ఇలా వచ్చారు? మా ఆఫీస్ మీటింగ్ ఉంటే రావాల్సి వచ్చింది. సరేనండి, వస్తాను. ఆగు గోపి. అవును, కస్టమర్ అంటున్నావు, కలవటానికే వచ్చానంటున్నావు. మరి ఇందాకేంటి అతనికి బ్యాగ్ ఇచ్చి బతివిలాడుతున్నావు? నువ్వు లోపలికి వదులు అనటం, అతను కుదరదు అనటం నేనంతా చూశాను, విన్నాను కూడా. అసలు విషయం ఏంటి గోపి? నాకు చెప్పు, నేను అతన్ని అడుగుతాను. అతన్ని అడగాల్సిందేమీ లేదండి. అతను తప్పేమీ లేదు. తప్పంతా నాది. ఏంటి గోపి తప్పు నీదంటావు? మరేం లేదండి. నేను షెడ్లో పనిచేసుకుంటుంటే కావ్య అక్కడికి వచ్చింది. అది జరిగింది. ఈ విషయం కావ్యకి తెలిస్తే తను మళ్ళీ బాధపడుతుందని నేనే అతనితో వాళ్ళకేమీ చెప్పొద్దని చెప్పానండి. గోపి, నీదెంత మంచి మనసయ్యా. మంచో చెడో మీరు కూడా ఈ విషయం గురించి కావ్యతో ఏమీ అనకండి. చెప్పనులే గోపి. వస్తానండి. కావ్యకి కదా చెప్పొద్దన్నావు, కానీ ఈ విషయం నేను అర్చనకు చెప్తాను. అప్పుడు గాని ఆ అక్క చెల్లెలిద్దరి మధ్య యుద్ధం జరగదు. కావ్య గారు, ఆఫ్టర్ మ్యారేజ్ వీడిని పేరు పెట్టి పిలుస్తారా, లేకపోతే నాదా, శ్రీవారు, మామయ్య, బావ అని ఏమన్నా పిలుస్తారా? చెప్పండి. మీరు బావ అంటే గుర్తొచ్చింది. నేను మా బావని రమ్మన్నాను, ఇంకా రాలేదు. నేను వెళ్ళొకసారి చూసొస్తాను. యా గోకో ప్లీజ్ వెళ్ళండి. నమస్తే మేడం. ఏంటి మేడం, ఎవరి కోసం వెతుకుతున్నారు? అది కాకి ప్యాంటు కాకి షర్ట్ వేసుకుని ఒక అతను వస్తా అన్నారు. నేను అతని కోసం చూస్తున్నాను. ఓ వారా, ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చిందని ఈ బ్యాగ్ మీకు ఇమ్మని చెప్పి వెళ్ళారు మేడం. ఇదిగోండి మేడం.
వెళ్ళండి మేడం. హే కావ్య, కమాన్ కూర్చో. కూర్చో కావ్య. ఏం కావ్య, మీ బావ రాలేదేంటి? ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయారట. అర్జెంటా? ఫోన్ కాలా? అబద్ధం. ఇట్స్ లైఫ్. అబద్ధమా? అంత అవసరం ఏమొచ్చింది? ఇంకెందుకు? నన్ను ఇన్సల్ట్ చేయడానికే. మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడమా? నాకేం అర్థం కావడం లేదు. లుక్ కావ్య, ఐ హావ్ ఫర్గెటన్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెన్ ప్రీవియస్. జరిగిందంతా వదిలేసి ఫ్రెండ్స్ని పరిచయం చేసి హ్యాపీ కలిసిపోదాం అనుకున్నా. నా స్టేటస్ దిగి రమ్మని పిలిచా. బట్ అతను హోటల్ గేట్ దాకా వచ్చి నా ఫ్రెండ్స్ ముందు ఇన్సల్ట్ చేయాలని హీ హాస్ గాన్ బ్యాక్. కావాలి, నాకు ఇలా కావాలి. అసలు నన్ను నేను అనుకోవాలి, అతని కాదు.